ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేటలోని పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై తల్లిదండ్రుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, పురుగులు ఉన్న ఆహారం అందిస్తున్నారని, అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు కళాశాల ప్రిన్సిపల్ పూర్తిగా ఖండించారు. కళాశాల విద్యార్థుల పట్ల ఎలాంటి అసభ్యకరమైన ప్రవర్తనకు తావులేదని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, ఫీజుల విషయంలోనే నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆరోపణలు కళాశాల ప్రిన్సిపల్ ఖండన నేపథ్యంలో ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఎందుకు రానివ్వరని అమ్మాయి రేస్ చేసి సిస్టర్ ఇంకా దగ్గరికి ఇట్లా వెళ్ళి ఇలా పట్టుకోవడానికి వెళ్ళారు అంతే. దానికి మా మమ్మీ కాల్ చేస్తే వీళ్ళంతా వచ్చింది. నన్ను ఏం కొట్టలేదు. ఫుడ్ ఇప్పుడు బాగానే ఉంది, మంచిగా ఉంటది ఫుడ్. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు. తను కాల్ చేసింది, తనకి ప్రాబ్లం ఉందని మా మమ్మీ కాల్ చేస్తే వచ్చారు. లోపల అనే అమ్మాయి నాకు కాల్ చేస్తేనే మా అమ్మ లాంటి దాని అంటే నువ్వు రా, నువ్వు మాట్లాడాలి అంటేనే నేను వచ్చిన. సార్ మా పాప ప్రాబ్లం అంటే స్కాలర్షిప్ గురించి మేడం అడిగింది, జోష్న మేడం నన్ను అడిగింది. స్కాలర్షిప్ మీరు ₹1,00,000 ఇప్పుడు ఫీజు కట్టుకోవాలి అని అన్నది. అని అంటే స్కాలర్షిప్ వచ్చింది కదా మీకు, నేను ఇంకా 50,000 పెంచుతున్నా అంటే నేను ఒక్క 5 పైసలు బిల్లా కూడా కట్టాను మేడం, నేను కట్టలేను. నేను ఎంత మాట్లాడినో అంతవరకే కడతా. చాలా మందికి తక్కువ ఫీజులు ఉన్నాయి, నా పాపకే ఎక్కువ ఫీజు ఉంది అందరికంటే ఎక్కువ. నేను అయినా కూడా నేను కడుతున్నా, మీరు ఇంకా పెంచుతా అంటే నేనైతే కట్టలేను అని అన్న. అని అంటే మీకు స్కాలర్షిప్ పుణ్యానికి రావట్లేదు, లక్షలు కలెక్టరేట్ లో కడితే గానీ ఆ స్కాలర్షిప్ మీ పాప పేరు మీద వస్తుంది, మరి అలాంటప్పుడు మీరు కట్టడానికి ఏమైతుంది అని అన్నది. నేను రూపాయి కూడా కట్టాను మేడం అని అన్న. అయితే వదిలేసింది. ఇక స్కాలర్షిప్ 2 years కలిపి మొత్తం ₹1,07,000 పడ్డాయి సార్ పాప అకౌంట్ లో. అయితే ఇప్పుడు మొన్న కట్టే డబ్బులలో కొన్ని కట్టినాం. ఇక మొత్తం ఆ స్కాలర్షిప్ ఈ ఇయర్ వరకు క్లోజ్ అయింది. మళ్ళీ స్కాలర్షిప్ రావడానికి, స్కాలర్షిప్ అప్లై చేయడానికి చేసేటప్పుడు కూడా పాపతో మేము చేయము, ఇక మీరు చేసుకోరు, ఏమైనా చేసుకోరు, పుణ్యానికి చేపిస్తుంటే మీరు ఆ స్కాలర్షిప్ చేయడానికి కూడా 3,000 కట్టినా సార్. నేను పాపను అడిగితే 3,000 ఇచ్చిన అప్లై చేద్దానికి. సరే ఇవ్వాలి అన్నప్పుడు మనకు ఫ్రీగా వస్తున్నాయి కదా పైసలు, స్కాలర్షిప్ అంటే సర్లే అని ఇచ్చినాం. అప్లై చేద్దానికి ఖర్చులు అయితే అంటే ఇచ్చినాం సార్. అది జరిగింది. ఆడ స్కాలర్షిప్ పుణ్యానికి రావట్లేదు, లక్షలు లంచం కడుతున్నా నేను కలెక్టరేట్ లా అని మాట్లాడింది సార్ మేడం. లేదు సార్, వాయిస్ రికార్డింగ్ దీనికి ఏం లేదు నా దగ్గర. ఆ మేడం అయితే అన్నది నాతోని. నేను స్కాలర్షిప్ అంబిక ఫోన్ చేసింది సార్ నాకు, మా అమ్మ లాంటి దాని అంటే మీరు రండి మాట్లాడండి అంటేనే నేను వచ్చిన, లేకపోతే నేను ఎందుకు వద్దును. ఇన్ని రోజుల నుంచి వదిలేసిన. మా పాప ఇప్పుడు ఏమంటుంది, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు, మమ్మీ నీకెందుకు, నువ్వు మాట్లాడకు అంటుంది. నాకు ఫోన్ చేస్తేనే నేను వచ్చిన. ఇన్ని రోజుల నుంచి కూడా వద్దు, పిల్లల్ని టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతోనే వదిలేసుకుంటూ వచ్చినాం సార్ మేము. కానీ స్టాఫ్ మారాలి, అసలు స్టాఫ్ మారుతూనే ఏమన్నా చేస్తుంటారు. అందరూ ఒక టైంకి వచ్చి తినిపోతే మాకు కూడా ఇబ్బంది ఉండదు. పని చేసుకున్న వాళ్ళకి, క్లీన్ చేసే వాళ్ళకి, తీసేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. దాని ప్రకారం టైంకి రండి అమ్మా, తినేసి వెళ్ళండి, మేము క్లీన్ చేసుకుంటామా అని చెప్పేసి అన్నారు. లీడర్స్ ఉంటారు కదా, టైంకి వెళ్తారు, టైం కాలేజ్కి వస్తారు, టైం స్టడీస్కి వెళ్తారు, టైంకి రమ్మని చెప్పారు. ఒక 3-4 లేట్ వచ్చారు. సీనియర్స్ ఉన్నారు, అందులో 7, వీళ్ళు ఒక 4 ఉన్నారు. మరి ఎందుకమ్మా ఇంత లేట్ వచ్చారు మీరు, ఇలా రాకూడదని మీకు మొన్న కూడా చెప్పాం కదా అన్నారు. అంటే మేము వాళ్ళకి అంటే ఇది పనిష్మెంట్ లాగా కాదు, వాళ్ళు చదువుకునేదే రాసివ్వండి, మీకేం పనిష్మెంట్ ఇవ్వదలుచుకోదు, రాసుకొని వెళ్ళి తినేసేయండి మనం, నేను తర్వాత రాస్తామన్నారు. సరేమో తర్వాత రాస్తారాయండి, వెళ్ళి తినండి సీనియర్స్ చెప్పారు. దానికి వీళ్ళు పోట్లాడి మేమెందుకు రాస్తాం, మీ సీనియర్స్ రాశారా, మీరు చూపించండి, ప్రూఫ్ చూపించండి, మరి మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారో వాళ్ళతో గొడవపడ్డారు. అది గొడవ అయింది. అదే నెక్స్ట్ డే మాట్లాడడానికి వచ్చాను నా దగ్గరికి. అది మాట్లాడుతున్నప్పుడే అమ్మాయి రేజ్ చేయడం మొదలుపెట్టింది. నేను ఎందుకు మీరు సీనియర్స్, మీరు రేపు సీనియర్స్ అవుతారు, మీరు కూడా డిసిప్లిన్ కానీ చూసుకోవాలి కదా, ఎందుకు మీరు ఇట్లా పోట్లాడుతున్నారు మీ సీనియర్తో, బాగుండండి, వాళ్ళు ఏదో మీరు చిన్నోళ్ళు కాబట్టి సర్ది చెప్తారు, చూసుకోండి అన్న. దాని మీద వచ్చేసి ఇట్లా గొడవపడుతున్నారు. పిల్లలు ఏం లేదండి, తినొద్దని ప్లేట్ తీయడం, అదే ఏదో చెప్తున్నారు, అదంతా ఏం లేదు. గొడవ ఏం లేదు, గొడవ అస్సలు లేదు. వీళ్ళు వాళ్ళ మీద చెప్పడం అంతే, గొడవలు ఏం లేవు అక్కడ. దాని పెద్ద రాద్దంతం లేదు. మేము వచ్చిన తర్వాత ఫుడ్ మొత్తం చేంజ్ చేసామండి, ఫుడ్ మొత్తం చేంజ్ చేసాము. మరి అన్నిటి రేట్లు కూడా పెరుగుతున్నాయి, మంచి ఫుడ్ పెట్టాలని కొంచెం ఎక్కించాము. ప్రతి సంవత్సరం ఎక్కించాలి కదా, అదే దాంతో చేయాలంటే ఎంత చేసింది మీరు? ఇప్పుడు మేము చేసింది 40 ఉండి 50 చేసాము. అంటే ఫుడ్ పెంచాము, హాస్టల్ పెంచలేదు, కాలేజ్ కూడా పెంచలేదు, ఫుడ్ మాత్రం పెంచుతాం. ఏం 50 ఉంటుంది, 40 ఫుడ్ కానీ 30 ఫుడ్ కి
అలా డివైడ్ చేసి పెడతాం అనమాట. ఫుడ్ మాత్రం పెంచాం. ఎంత ఫుడ్ ఎంత ఇయర్లీ ఎంత చార్జ్ చేస్తారు మీరు? ఇప్పుడు ఎంత 50 అంటే ఎంత ఎంత ఉంటుంది, 40 తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది, దానికి ఒక 25 ఉంటుంది, ఇంకో 15 ఉంటుంది. అవునా కదా. ఇప్పుడు దీన్ని పెంచినప్పుడు ఒక 5-10 దీన్ని పెంచుతుంది. ఏముంటుంది మీ మెనూ ఏముంటుంది దీంట్లో? మెను ఉంది ఆల్రెడీ కదా. పొద్దున మాకు టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నం ఒక కర్రీ దాల్ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం కూడా కర్రీస్ ఉంటాయి. అంటే వాళ్ళు కొంచెం మరి మేము అడుగుతున్నారు లేదు నాకు కూడా తెలియదు క్లారిటీగా. ఇప్పుడు వరకు మేము ఎవరికి లంచాలు ఇవ్వము. పిల్లలకి కొంతమందికి స్కాలర్షిప్ రావు కదా గవర్నమెంట్ది, దానికి ఏమన్నా చేస్తారా? కొంచెం అడుగుతామని హెల్ప్ చేయమని పిల్లలు చేయడానికి, దాని కొరకు ఏమి అదర్వైజ్ నేనే ఇవ్వం. కలెక్టర్ ఆఫీస్ ఇవ్వాలని పిల్లల దగ్గర తీసుకుంటారా మీరు? మాట్లాడే విధానం అట్నే ఉంది, తీసుకునేటట్టు లేదు. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడండి మేడం. ఏదైనా ఖర్చులు మాకు ఎందుకుంటాయి, ఇస్తే వాళ్ళకి ఇస్తాం. పిల్లల దగ్గరికి వస్తే ఒకవేళ పిల్లలకి వస్తే పిల్లల దగ్గర తీసుకొని ఆఫీసులు ఇస్తారా? ఇస్తే ఇస్తారు అంతే. ఇస్తారా? వస్తే అది రావాలి కదా, వస్తే ఇస్తాం, లేకపోతే లేదు. పిల్లలు ఇస్తే పిల్లలేమి ఇవ్వరు, పిల్లల నుంచి అసలు మీరే ఇస్తారా కలెక్టర్ ఆఫీస్ లో? మరి మీకు తెలుసు కదండి, ఇస్తారా లేదా అనేది నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఎందుకంటే నేను మొన్న వచ్చాను, నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ గా ఉన్నాను. ఎవరు చూసుకుంటారు ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అంతా? అంటే స్కాలర్షిప్ వ్యవహారం అంతా మీద స్కాలర్షిప్ అంతా ఆఫీస్ సిస్టమ్ చూసుకుంటాం, వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు మా ఆఫీస్ వాళ్ళు. అంటే వీళ్ళ దగ్గర తీసుకోవడం వాళ్ళకి అదేం లేదు, అదేం చెయ్యం. తీసుకోవడం మాత్రం ఏం లేదు. ఉంటే ఉంటదేమో కానీ ఇప్పటివరకు చేయలేదు అన్నాను. ఇప్పటివరకు చేయలేదు, నేను వచ్చినప్పటి నుంచి చేయలేదు.